తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రెండు పాన్ వరల్డ్ సినిమాలే, 1000 కోట్లు ఆ రెండిటికి జూజూబీ. అన్ని కుదిరితే 2000 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి ఆ రెండు సినిమాలు, ఇద్దరు హీరోలు. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా పరిచయం చేయబోయే ఆ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఏంటా సినిమాలు? నిజంగానే ఒకేసారి వస్తాయా? చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. రాజమౌళి రేంజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఆయన సినిమా అంటే ఇండియా కాదు, ఏకంగా వరల్డ్ సినిమా షేక్ అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబుతో తాను తెరకెక్కిస్తున్న SSMB 29 అలాగే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికాలో జరుగుతోంది. అక్కడి నుంచి అన్ని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. రాజమౌళి ఏమో అడిగినా ఏం చెప్పరు, మహేష్ బాబు చెప్పే పరిస్థితుల్లో లేరు. ప్రియాంక చోప్రా మాత్రం అడక్కపోయినా అన్నీ చెప్పేస్తున్నారు. ఆ మధ్య ఒరిస్సా లొకేషన్ ఇలాగే పోస్ట్ చేసిన ఈమె తాజాగా ఆఫ్రికా లొకేషన్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. SSMB 29 షూట్ 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నారు రాజమౌళి. 2027 మార్చి రిలీజ్ కు దీన్ని ప్లాన్ చేస్తున్నారు. SSMB 29 కు దీటుగా తెలుగులోనే మరో సినిమా రెడీ అవుతోంది. అదే AA22. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 600 కోట్లకు పైమాటే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. ఈ చిత్ర షూట్ కొన్నాళ్లుగా ముంబైలో జరుగుతోంది. తాజాగా నాయనమ్మ కనకరత్నం మృతితో షూట్ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చారు బన్నీ. SSMB 29 మాత్రమే కాదు, AA22 రిలీజ్ కూడా 2027 సమ్మర్లోనే ప్లాన్ చేస్తున్నారు. వీటి స్పీడ్ చూస్తుంటే ఒకే సీజన్లో ఢీకొట్టడం ఖాయం. అదే జరిగితే ఇండియన్ సినిమా తక్కువ టైంలోనే 2000 కోట్ల సినిమాలను విట్నెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. 2022 మార్చి 25న RRR, ఏప్రిల్ 14న KGF 2 వచ్చి 1000 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ఈసారి అదే జరుగుతుందేమో మరి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.